సార్ ప్రతి ఈవెంట్‌లో మీరు చాలా హుషారుగా, ఎనర్జీగా కనిపిస్తారు. ఈ ఈవెంట్‌లో మాత్రం చాలా బాధపడుతూ కనిపించారు. ఇంత బాధపడడానికి గల కారణం ఏంటి? అంటే ఇండస్ట్రీ పరిస్థితి బాలేదండి. ఇది ఎవరో అర్థం చేసుకోవట్లేదు. నిర్మాతలు అనేవాళ్ళు క్యాష్ బ్యాక్ లాగా వ్యవహరించి అందరూ మా డిమాండ్లు ఇది చేయండి అని ఎదుగుతున్నారు తప్ప, ఒక నిర్మాత అనేవాడికి ఒక ఎమోషన్స్ ఉంటాయి. వాడు పెట్టే డబ్బుకి వాడికి ఏం వర్తిస్తుంది అనేది ఇది కానప్పుడు ఒక నిర్మాతగా ఎందుకు ఉండాలి? మనం ఎవరి కోసం పనిచేస్తున్నామో ఒక బాధ ఉందండి. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులకు వాళ్ళు అడిగిన వేతనాలు పెంచాలని ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. గౌరవనీయమైన మంత్రివర్యులు గారికి రెండు వైపులా వాళ్ళు ఎందుకంటే ఇప్పటివరకు 12 ఏళ్ల వరకు ఒక నంది అవార్డులో ఏది చేయలేదండి. బట్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారి నేతృత్వంలో అవార్డుల ప్రకటన కూడా జరిగి ఆర్టిస్టులకి అందరికీ. బట్ వాళ్ళు ఏంటంటే ఒక కార్మికుల పక్షానే కాకుండా నిర్మాతలు, ఎందుకంటే ఈరోజు నిర్మాతలు కూడా కలిశారు కాబట్టి వారి బాధలు సాధక బాధకాలు కూడా అర్థం చేసుకుని అందరికీ సామరస్యంగా ఉండే తీర్పునిస్తారని భావిస్తున్నానండి. అలాగే కొందరి ప్రయోజనాల కోసమే ఈ సమ్మె చేస్తున్నారా? లేకపోతే నిజంగానే కార్మికుల సమ్మె అనుకుంటున్నారా? అందుకే ఇది ఎందుకంటే 2000 లోపు ఉన్న కార్మికులందరికీ కూడా మేము ఇది చేయగలం అని చెప్పినప్పుడు కూడా అందరికీ చేయండి అనేది ఒక హాస్యాస్పదమైనది అండి. ఎందుకంటే ఇక్కడ పెట్టే డబ్బుకి ఒక గ్యారంటీ లేనప్పుడు అందరికీ ఇలా చేయండి, మాకు ఇది చేయండి అన్నప్పుడు నిర్మాత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు, వాడికి ఎక్కడి నుంచి వస్తాయి అనేది చేయకుండా అదే అండి, ఎవరు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు తప్ప బాధ్యతల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆ బాధ్యతలు కూడా గుర్తు చేయాలనేదే ఈ ప్రెస్ మీట్ అండి. కార్మికుల చర్చలు విఫలమైతే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకునే అవకాశం ఉందా? అవకాశం ఉందండి. బట్ ఎందుకంటే మన కార్మిక సోదరులకు అన్యాయం చేయాలనో, మన కార్మిక సోదరులకి పని లేకుండా చేయాలనే ఇది ఎక్కడా లేదండి. బట్ ఇది ముందుకెళ్తుంటే అందరం బతకాలి కదా, ఎవరో పని చేయకపోతే ఎలాగలా అనే క్వశ్చన్ నుంచి వచ్చిన ఆన్సరే తప్ప మనం ఎక్కడి నుంచో తెచ్చుకొని ఇక్కడ కార్మికులకు అన్యాయం చేయాలని లేదండి. ఈ సమస్య పోయి అందరం పని చేసుకోవాలని లేదు. మీరు అలా మీ సాగు మీరు సాగండి అంటే ఇక మనం బయట నుంచి తెచ్చుకోవాలా ఏం చేయాలనేది నిర్మాత దృష్టి సారిస్తాడండి.